Yes, welcome to Venkesh Academy. Mottam India, the aspirants, those who are preparing for the bank exams, they are awaiting for the bank POs of SBI. Erozu, those who are preparing for the bank exams. So from SBI, the State Bank of India has announced the vacancies 2000. ఎవరైతే బ్యాంక్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2000 మొత్తం వ్యాకెన్సీస్ అనౌన్స్ చేశారు. 2020 నోటిఫికేషన్. అసలు యాక్చువల్గా ఎస్బీఐ వాళ్ళు సిబిఓ అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ పడుతుందని అనుకున్నారు ఈ కరోనా పాండమిక్లో. బట్ ఎట్టికేలకు డిసెంబర్ లోపల నవంబర్లో మనకి ఈ ఎస్బీఐ వాళ్ళు రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు. ఓవరాల్గా మనకి 2000 పోస్టులు ఉన్నాయి. సో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ రిక్రూట్మెంట్ మొత్తం జరిగే విధంగా వాళ్ళకి ప్లాన్ చేసి మనకి షెడ్యూల్ ఇచ్చేశారు, అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దోస్ ఎవరైతే స్కేల్ 1 అంటే పిఓ అంటే ప్రొబేషన్ ఆఫీసర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషన్ ఆఫీసర్స్, ఇది ఒక క్రేజీ పోస్ట్ అనమాట. ఎవరైతే ఆల్రెడీ బ్యాంకులో జాబ్స్ వర్క్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా సరే, ఈవెన్ దో గవర్నమెంట్ జాబ్ బ్యాంక్ జాబ్లో వర్క్ చేసినా కూడా సరే, ఎస్బీఐ అంటే ఒక బ్రాండెడ్ అనమాట. సో ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా. కాబట్టి అందరూ దీన్ని చేయాలనుకుంటారు. ఆల్రెడీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు కూడా దీన్ని రాయాలని మళ్ళీ రాస్తారు. కాబట్టి ఫ్రెషర్సే కాదండి, దోస్ హు ఆర్ గివింగ్ దర్ సర్వీస్ ఆల్సో వాళ్ళు కూడా ఇక్కడ మనకి ప్లాన్ చేస్తుంటారు ప్రిపేర్ అవ్వడానికి. ఈ 2000 పోస్టులకి అసలు ఈ ఎగ్జామ్ ఎన్ని రకాల స్టేజెస్లో పూర్తి చేస్తారు, మొత్తము క్వాలిఫికేషన్ ఏంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఏజ్ ఏంది, నెక్స్ట్ ఎగ్జామ్స్లో మనకి ఎలా స్కోర్ చేయాలి, ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనము ప్రమోట్ అవుతాము మెయిన్స్కి, నెక్స్ట్ మెయిన్స్ తర్వాత ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, ఇంటర్వ్యూ ఉందా, ఇవన్నీ మనము ఈ వీడియోలో జస్ట్ నేను ఐల్ గివ్ ద బ్రీఫ్ ఐడియా. సీ హియర్, ఈ ఏజ్ వరకు వచ్చేసరికి ఫస్ట్ మనము 21 నుంచి 30 ఉండాలి. అంటే యాక్చువల్గా 1/4/2020 అంటే April 1, 2020కి అభ్యర్థికి ఎవరికైనా సరే 21 ఇయర్స్ పూర్తి ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ గరిష్ట పరిమితి. ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే. బీసీ వాళ్ళకి అంటారా 30+3 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే 30+5 35 అనమాట. అది ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఎక్సర్విస్మెన్ కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో 35 ఇయర్స్ మ్యాక్సిమం గరిష్టంగా ఉంటుందన్నమాట వాళ్ళ వయసు పరంగా. అలాగే నెక్స్ట్ క్వాలిఫికేషన్ పరంగా వస్తాం. ఈ పీఓ ప్రొబేషన్ ఆఫీసర్స్కి మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్. సో ఒకప్పట్లో మనకి పర్సంటేజ్ లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ ఇచ్చాడు. అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఒకప్పట్లో 35%, ఇప్పుడు 50% ఇచ్చాడు. అంటే డిగ్రీతో పాటు 50% మినిమం తెచ్చుకోవాలన్నమాట. అటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అవుతారు. సో పర్సంటేజ్లో తక్కువ వచ్చినా అటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో కాబట్టి నెక్స్ట్ ఈ డిగ్రీ కూడా మనకి 2020 డిసెంబర్ 31 వాళ్ళ లోపల పూర్తి చేస్తుండాలి. అంటే ఈ కరోనా పాండమిక్లో ఎగ్జామ్స్ సరిగ్గా జరగలేదు, షెడ్యూల్ ప్రకారం జరగలేదు, అకాడమిక్ మారిపోయింది కాబట్టి అందుకే ఎక్సెప్షన్ ఇచ్చాడు. సో ద పర్సన్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద డిగ్రీ హీ షుడ్ బి కంప్లీటెడ్ డిసెంబర్ 31 లోపల 2020 డిసెంబర్ 31 లోపల డిగ్రీ పూర్తయ్యే విధంగా సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ ఈ ఎగ్జాము ఎన్ని రకాలుగా జరుగుతుంది, మొత్తం 3 స్టేజెస్లో జరుగుతాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 వచ్చి మనకి ప్రిలిమ్స్ అంటాం, సిఓబి కంప్యూటర్ బేస్డ్ చేస్తాం అనమాట, ఆన్లైన్ ఎగ్జాము. అలాగే నెక్స్ట్ ప్రిలిమ్స్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఆ ప్రిలిమ్స్ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, టైమింగ్ ఎట్లా నేను మళ్ళీ చెప్తాను. అలాగే నెక్స్ట్ మెయిన్స్ అనమాట. ఈ మెయిన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ మెయిన్స్ తర్వాత మనకి డిస్క్రిప్టివ్, మెయిన్స్ విత్ అలాంగ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ మెయిన్స్ విత్ డిస్క్రిప్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే మొత్తం 3 స్టేజెస్, ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ విత్ డిస్క్రిప్టివ్ ఒకటి, 2 అనమాట. స్టేజ్ 2 అది. స్టేజ్ 3 వచ్చి మనకి ఇంటర్వ్యూ ఉంది. ఈ 3 కలిపి మనకి 3 స్టేజెస్లో ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ని అనౌన్స్ చేశారు. బట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, దాదాపు నవంబర్ 14 నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. డిసెంబర్ 4కి లాస్ట్ డేటు. సో దోస్ ఆర్ అప్లయింగ్ ప్లీజ్ అప్లై విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ డిసెంబర్ 4 అనమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మీరు 750 రూపీస్ పే చేయాల్సి వస్తుంది, ఓసీ కానీ ఓబీసీ కానీ. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి 100 రూపీస్ కూడా ఎటువంటి ఫీజు లేదని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు లేటెస్ట్గా. బికాస్ ఆఫ్ ద కరోనా పాండమిక్ ఫీజు తగ్గించారు కాబట్టి అది మీరు ఫీజు పర్టికులర్స్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ మనకి వచ్చేసరికి
మనకి December 4th లాస్ట్ డేట్ అని చెప్పాం. మరి ప్రిలిమ్స్ ఎలా ఉంటాయి? ప్రిలిమ్స్ డేట్స్ ఇచ్చాడు, ఎగ్జామ్స్ డేట్ ఇచ్చేసాడు, మెయిన్స్ డేట్ ఇచ్చాడు, ఇంటర్వ్యూస్ డేట్ కూడా ఇచ్చేసాడు. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి December 31st, అంటే ఈ ప్రిలిమ్స్ని మనకి 4 దఫాలుగా జరుగుతున్నాయి. సో ఫస్ట్ ప్రిలిమ్స్ డేట్ ఇచ్చి మనకి 31st December ఇచ్చాడు, 31వ తారీఖు 12వ నెల 2020. నెక్స్ట్ వెంటనే మనకి 2021లో January 2nd ఒకటి, 4th ఒకటి, 5th ఒకటి, అంటే మొత్తం కలిపి ఓవరాల్ మనకి 4 డేట్స్లో ఈ ఫిలిమ్స్ మనకి ప్రక్రియ పూర్తి అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి మెయిన్స్ కూడా డేట్ ఇచ్చేసాడు January 29th. చూడండి ఇప్పుడు మనకి December 4th లాస్ట్ డేట్, అలాగే ఫిలిమ్స్ వచ్చేసరికి 31st. సో 4th నుంచి 31st కంటే దాదాపు 27 days గ్యాప్ ఇచ్చాడు మనకి, అంటే లాస్ట్ డేట్కి ఫిలిమ్స్కి. అట్ ది సేమ్ టైం మనకి January 5th అయిపోతుంది ఎగ్జామ్, 2nd, 4th, 5th అనమాట. అక్కడి నుంచి మనకి January 29th మెయిన్స్ ఇచ్చాడు అనమాట, మెయిన్స్ స్టేజ్ 2 అనమాట. మెయిన్స్ 29th January ఇచ్చేసాడు, అది కూడా అనౌన్స్ చేసేసాడు. కాబట్టి సింగిల్ ఎగ్జామ్ అది. దాని తర్వాత మనకి ఆ తర్వాత అంటే మెయిన్స్ అంటే మెయిన్స్ విత్ డిస్క్రిప్టివ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసాడు అనమాట. ఇంటర్వ్యూ స్టేజ్ 3 అనమాట. అది ఎప్పుడు ఏ మంత్లో ఉంటుందంటే February, Marchలో ఉంటుంది అనమాట. తారీఖులు కూడా ఇచ్చేసాడు. సో February, Marchలో ఉంటుంది 2021 ఇయర్లో. ఇది మనకి 3 డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం క్వాలిఫై అవుతాము, శాలరీస్ ఎంత, అలాగే మెయిన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని మార్కులు మనం తెచ్చుకోవాలి, డిస్క్రిప్టివ్ అది ఎలా ఉంటుంది, దానిలో ఎన్ని మార్క్స్కి ఉంటాయి, అలాగే నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అనమాట ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ మనము జస్ట్ బ్రీఫ్గా ఐడియా ఇస్తాం. ఈ శాలరీ ఇది స్కేల్ ఎంత అంటే స్కేల్ 1 క్యాడర్ ప్రొబేషన్ ఆఫీసర్స్ అంటే మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. ఇది ఒక మంచి క్యాడర్ ఉంటుంది. SBPO అంటే ప్రమోషన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయన్నమాట, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. HRA ఓవరాల్గా మనకి 42,000 స్టార్టింగ్ అని చెప్పున్నాడు, దాదాపు 60,000 దాకా పోలుతుంది శాలరీస్ పరంగా వెళ్ళినప్పుడు. మంచి ఒక సొసైటీలో ఒక రైట్ రాయల్ జాబ్, ఇది గెజెటెడ్ ర్యాంక్ ఉంటుంది. సో కాబట్టి ఇది స్కేల్ 1 క్యాడరు. లెట్ us go to discuss the prelims ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ అంటే ఫస్ట్ ఈ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, మొత్తం 3 సబ్జెక్టులు ఉంటాయి మనకి. టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ మనకి 100 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ టైం వచ్చి మనకి 60 minutes ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది. ఈజ్ దర్ ఎనీ ఎర్రర్ మార్క్స్ ఉన్నాయా అంటే ఎర్రర్ మార్క్స్ ఉంది మనకి 1/4 ఎర్రర్. అంటే కరెక్ట్గా పెడితే నీకు 1 మార్క్ వస్తుంది, రాంగ్గా పెట్టామనుకోండి 1/4 ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనకి పెనాల్టీ మార్క్స్ ఉన్నాయి. మరి ఈ ప్రిలిమ్స్లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మెయిన్స్కి మనం ప్రమోట్ అవుతాం. ఈ ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ ఎంత వచ్చినా సరే మనం మెయిన్స్కి యాడ్ చేయడు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ ఎగ్జామ్ మాత్రమే. కాబట్టి అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో మనము దాదాపు 55 to 60 క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా మనం మినిమం 60 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టగలిగితే మనం మెయిన్స్కి ప్రమోట్ అవుతాం. మినిమం 60 క్వశ్చన్స్ కరెక్ట్గా ఉండాలి. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 minutes వీ హ్యావ్ టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్. మినిమం 60కి తగ్గకుండా పెడితే మెయిన్స్కి మనం ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. లెట్ us see about the మెయిన్స్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని క్వశ్చన్స్ టోటల్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎంత. ఇక్కడ మనకి మెయిన్స్ వచ్చేసరికి టోటల్గా 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. రీజనింగ్ ఒకటి, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, జనరల్ ఇంగ్లీష్ ఒకటి. సో ఈ మొత్తము 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ రీజనింగ్లో మనకి ప్యూర్ రీజనింగే కాదు, రీజనింగ్తో పాటు కంప్యూటర్స్ కూడా 2 కలిపి ఇస్తాడని. టోటల్గా చూడండి ఇక్కడ. సో ఐ విల్ గివ్ ద అనాలిసిస్. ఈ మెయిన్స్ మనకి ఎగ్జాము ఇది కంప్యూటర్ బేస్డ్ చేస్తే ఆన్లైన్ ఎగ్జాము, మెయిన్స్ కూడా కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం మనకి 3 hours ఇచ్చాడు అనమాట. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే. డిస్క్రిప్టివ్ సెపరేట్గా మనకి టైం ఉంది ఎగ్జామ్, అది వేరే. సో లెట్ us డిస్కస్ విత్ ద మెయిన్స్. రీజనింగ్ వచ్చేసరికి మనకి టోటల్గా 45 క్వశ్చన్స్ ఉన్నాయి. రీజనింగ్ ప్లస్ కంప్యూటర్స్ 45 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ మనకి 60, టోటల్ టైం డ్యూరేషన్ ఆఫ్ 60 minutes అని. సో 45 క్వశ్చన్స్, 60 నిమిషాలు, 60 మార్క్స్ రీజనింగ్ పరంగా. రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ 2 కల్పిస్తాడు. అంటే మ్యాక్సిమం మనకి అవుట్ ఆఫ్ 45లో 38, 39, 35, మోర్ దెన్ 35 మనకి రీజనింగ్ ఇస్తాడు. ఒక 10 క్వశ్చన్స్ ఏమో కంప్యూటర్స్ పైన రిలేటెడ్ ఇస్తాడు అనమాట. నెక్స్ట్ అలాగే సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. అర్థమెటిక్ ఉంటుంది ఇక్కడ. డేటా ఇంటర్ప్రిటేషన్ DI అంటారు దాన్ని. DIDS డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ. ఈ 3 కలిపి మనకి 35 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓవరాల్గా మనకి మార్క్స్ 30, టోటల్ టైం వచ్చి 45 minutes. అలాగే జనరల్ అవేర్నెస్ తీసుకుంటున్నాం. జనరల్ అవేర్నెస్ అంటే ఇది ప్రిలిమ్స్లో మనకి ఎలా ఉంటుంది క్వశ్చన్స్, మెయిన్స్ ఎలా ఉంటుంది. ప్రిలిమ్స్లో మనకి టచ్ టు మూవ్ అవుతాడు, లో లెవెల్ క్వశ్చన్స్ ఉంటుంది. బట్ మెయిన్స్ వచ్చేసరికి సబ్జెక్టు డెప్త్గా ఉంటుంది, అనాలిసిస్ పార్ట్ ఏదైనా కావచ్చు. సో జనరల్ అవేర్నెస్ అంటే మనకి ఎక్స్పోర్ట్ ఇండియన్ మానిటరీ సిస్టమ్ అనమాట. బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, మానిటరీ పాలసీస్ ఎలా ఉన్నాయి, RBI
సో సెబీ ఇవన్నీ మనకి ఎగ్జిమ్ పాలసీ, ఇంపోర్ట్ పాలసీ ఇవన్నీ మనకి ఫినాన్షియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చి మనకి 40 మార్క్స్, టోటల్ టైం వచ్చి 35 మినిట్స్. అలాగే నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ కాన్సెప్ట్. జనరల్ ఇంగ్లీష్లో మనకి టోటల్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 40 ఉంటాయి. టోటల్ టైం వచ్చి 40 మినిట్స్. ఓవరాల్గా మనం చూస్తే ఈ మెయిన్స్ మనకి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ మార్క్స్ వచ్చి మనకి 200. అలాగే టోటల్ టైం వచ్చి 180 మినిట్స్. 180 మినిట్స్ అంటే 3 అవర్స్ అనమాట. సో ఇక్కడ మనకి కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే 1/4 ఎర్రర్ అంటే 0.25 పెనాల్టీ పడుతున్నాను. సో ఇక్కడ మనకి పెనాల్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రం మనం టచ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామ్ 3 అవర్స్ తర్వాత వెంటనే 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెంటనే డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. అంటే దీన్ని ఏమంటామంటే మెయిన్స్ విత్ డిస్క్రిప్టివ్ 5 మినిట్స్ గ్యాప్ ఇస్తాడు 3 అవర్స్ తర్వాత, వెంటనే మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాడు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఈ డిస్క్రిప్టివ్ ఏముంటుందంటే ఎస్ఏస్ రాసి వస్తుంది అనమాట. ఎస్ఏ 2 ఎస్ఏలు ఇస్తాడు, మొత్తం కలిపి 50 మార్క్స్ ఉంటుంది ఈ డిస్క్రిప్టివ్. ఇది 30 మినిట్స్లో రాయాలి మనం. సో టోటల్ టైం ఇచ్చి మనకి 30 మినిట్స్ సపరేట్గా. టోటల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకి డిస్క్రిప్టివ్లో. టోటల్ టైం వచ్చి 30 మినిట్స్, టోటల్ మార్క్స్ 50 మినిట్స్. అంటే మనకి మెయిన్స్ ఎగ్జాము 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ ప్లస్ 50 మార్క్స్కి డిస్క్రిప్టివ్, 250 మార్క్స్కి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇది థర్డ్ స్టేజ్ అంటాము. స్టేజ్ 3 ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో మనకి ఏముంటుందంటే యాక్చువల్గా 30 మార్క్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. 20 మార్క్స్కి నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్ అనమాట. సో 30+20 50 మార్క్స్కి యాక్చువల్గా. బట్ అక్కడ కండిషన్ ఇచ్చాడు ఏమనంటే, ఒకవేళ ఈ కరోనా పాండమిక్లో మేము గ్రూప్ డిస్కషన్స్ సాధ్యం కాకపోతే ఆ పర్సనల్ ఇంటర్వ్యూని మేము 50 మార్క్స్ చేస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద పాండమిక్ ఆఫ్ ద కరోనా. సో కాబట్టి 30+20 50. ఓవరాల్గా మనకి ఇప్పుడు ఏంది, ఈ ప్రిలిమ్స్ మార్క్స్ మనకి కౌంట్ చేసుకోడు. ఓన్లీ మెయిన్స్ అంటే మెయిన్స్ అంతా ఆబ్జెక్టివ్ వచ్చి 200 మార్క్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ 50 ప్లస్ ఇంటర్వ్యూ 50. టోటల్గా మనకి ఎగ్జామ్ ఎన్ని మార్కులకు వస్తుందంటే 300 మార్క్స్కి టోటల్ గ్రాండ్ స్కోర్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మాత్రం మనకి ప్రిలిమ్స్ అనేది మనకి జస్ట్ ప్రమోటింగ్ మాత్రమే. మీకు అనిపించవచ్చు సార్ టోటల్ 2000 వేకెన్సీస్ కదా, ఎంతమందిని మనకి కాల్ ఫర్ చేస్తాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ వాళ్ళ యొక్క నామ్స్ ఏంటంటే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని పిలుస్తాడు అనమాట. మెయిన్స్ వచ్చేసరికి అంటే 1:10 అనమాట. ఇప్పుడు 2000 వేకెన్సీస్ కదా. సో ప్రిలిమ్స్ రాసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. బట్ మెయిన్స్ వచ్చేసరికి ఏం చేస్తాడంటే 20,000ని పిలుస్తాడు అనమాట. అంటే 1:10. ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని పిలుస్తాడు. అది వాళ్ళ బైలర్స్ అనమాట ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో దీని మీద నేను మీకు ఇది పార్ట్ ఏ అబౌట్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఆఫ్ 2020 ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. సో ఈ రోజు నుంచి నేను మీకు ఎస్బీఐ పిఓస్ పైన ఎవ్రీ డే బై డే మీకు ఐ విల్ పుట్ ద నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇటువంటి వీడియోస్ని మీరు మిస్ కావద్దండి. ఫర్ ద సేక్ ఆఫ్ బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 26 years in this banking field. So kabatti I'll give the inspiration so to this goal of SBI. Okay, and please download our Venkis Academy app from Google Store with free of cost, no need to pay. అండ్ ఈ మెసేజ్ని మీరు ఫ్రెండ్స్ కూడా పాస్ ఆన్ చేయండి. సో ఆన్లైన్ క్లాసెస్ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి, ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో కాబట్టి ప్లీజ్ pass this message about the Venkis Academy. We are giving the quality of coaching and the premises of Nellore and Tirupati. So thank you. Yes, please subscribe our channel of Venkis Academy of YouTube also. So please pass the message. Thank you.